చెప్పుకుంటూ పోతే ఆయన చేసినంత మంచి పనులు ఎవరు చేయరు. మీరు గెలిపించకపోయినా గారికి నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పిన ఏ వాగ్దానం కూడా నెరవేర్చలేదు. వాగ్దానాలు మాఫీ అన్నారు కదా, మాఫీ చేయలేదు. పేదవాళ్ళకి ఇల్లు అన్నారు, ఇల్లులు ఇవ్వలేదు. అలాగే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం అన్నారు, ఎక్కడైనా ఒక ఉద్యోగం ఇచ్చారో ఉద్యోగం ఇవ్వలేదు. సో మన ఇష్టాలు తీరుతాయి. మీరందరూ కూడా జగన్ గారికి నాకు సపోర్ట్ చేయండి. రెడ్డి గారు 5 ఏళ్ళు పేద ప్రజల గురించి ఆలోచించారు. మీరు తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీ కష్టాలు తీరాలి అనుకున్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీ గురించి పట్టించుకోవట్లేదు, మీ కష్టాల గురించి పట్టించుకోవట్లేదు. ఆయన ఉన్నవాడు తండ్రిలాగా పేదవాళ్ళని అభిమానించేవాడు. ఆయన ముఖ్యమంత్రి ఒక మంచి మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్ర ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారు, వారి సమస్యలు ఎలా దూరం అవుతాయో రాజశేఖర రెడ్డి గారిని చూస్తేనే అర్థమవుతుంది. ఆయన డాక్టర్గా వృత్తి చేపట్టినప్పటి నుంచి ఏ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా సేవలు అందించారో మనకు తెలుసు. అలాగే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పేద ప్రజలు ఆరోగ్యంగా మరి ఇబ్బందులు ఎదుర్కొంటే అప్పుల పాలు కాకూడదని ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన దేవుడు రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ కింద పేదవాళ్ళకి ఎంతో విలువైన వైద్య సేవలు అందించి ఎన్నో ప్రాణాలని కాపాడిన దేవుడిగా ఈ రోజుకి ఆయన గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. మరి మహాభాగ్యం అని పెద్దలు చెప్తారు. అలాంటి దాన్ని పాటించిన రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ, ఈరోజు దాని గురించి పట్టించుకొని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడని మీరు ఆలోచించాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన పని మరి ఎన్నో కోట్ల మందికి ఈరోజు ఉపయోగపడింది, ఎన్నో జీవితాల్లో వెలుగు నింపింది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక పెద్దకి ఏదైనా అయితే ఆ కుటుంబం కూలిపోయే పరిస్థితి. అలాంటప్పుడు వైద్య సేవలు అందించి ఆ కుటుంబాన్ని నిలబెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈరోజు ఆరోగ్యశ్రీకి అంటే రాజీవ్ ఆరోగ్యశ్రీని మరి ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా మరి ఆ పథకానికి ఇవ్వాల్సిన డబ్బులు కేటాయించకపోవడం వల్ల ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపేయడం వల్ల ఎన్ని లక్షల మంది ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు హాస్పిటల్లో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు పేద ప్రజలకి మరి వైద్యాన్ని కూడా అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అంటే దానికి చేతగాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణమని నేను చెప్తాను. ఎందుకంటే ఆయనకి ప్రజల మీద అభిమానం లేదు, ప్రజల ఆరోగ్యం మీద ఆయనకి చిత్తశుద్ధి లేదు అనేది మనం స్పష్టంగా చూడాల్సిన విషయం. ఎందుకంటే గతంలో 1 నెల ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆరోగ్యశ్రీ నిలిపేస్తున్నారు, దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు అని ధర్నాలు చేస్తే ఏ విధంగా ఎగతాళి చేశారు, మరి ఏ విధంగా చెలొక్తులు విసిరారో మనం కళ్ళారా చూసాం. కానీ ఈరోజు చూస్తే 2 రోజుల నుంచి ఆరోగ్యశ్రీ నిలిపేశారు, ఇక ఉండబోదు అని చెప్పి మరి ప్రకటనలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా హాస్పిటల్స్లో వెళ్ళిన వాళ్ళని మరి తీసుకోకుండా బయటికి పంపించే పరిస్థితులు వచ్చాయంటే ఖచ్చితంగా ఈ ఎన్టీఆర్ వైద్యశ్రీకి తూట్లు పొడచడానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నాడని తెలుస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు గారికి అందరికీ తెలుసు. కానీ ఆయన పేరు పెట్టిన పథకాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు అనేది మరి ఎన్టీఆర్ సృజల స్రవంతిని చూసినా, అలాగే ఎన్టీఆర్ వైద్య సేవను చూసినా, ఎన్టీఆర్ గారి క్యాంటీన్లు అన్న పేరు పెట్టింది చూసినా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు పేరు పెట్టిన ఏ పథకాన్ని కూడా సక్రమంగా ముందుకు తీసుకెళ్లకుండా ఆయన పేరుని ఏ విధంగా పాడు చేస్తున్నాడో, ఆ పథకాలకు ఎలా తూట్లు పొడుస్తున్నారో మనం చూస్తున్నాం. ఇది ఎన్నో కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీ కాబట్టి దీన్ని గనక ఆపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజల కోసం మేమందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. దీన్ని మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేంత వరకు కూడా పోరాడతాం.